నమస్తే. పర్సెవరెన్స్ ఐఏఎస్కు స్వాగతం. ఈరోజు సెప్టెంబర్ 1, 2021. హిందూలో ఈరోజు చదవాల్సిన ఆర్టికల్స్ ఇవి. మొట్టమొదటిది యుఎన్ఎస్సి రెజల్యూషన్ అడ్రసెస్ కీ కన్సర్న్స్ ఆన్ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా. ముఖ్యమైనది ఏంటంటే యుఎన్ఎస్సి ప్రెసిడెంట్షిప్లో ఇండియా టర్న్ అయిపోయింది. అంటే ఆగస్ట్కి ఇండియన్ ప్రెసిడెన్సీ టర్న్ ఎండ్ అయింది. సో ఆ పర్స్పెక్టివ్లోని ఆ పీరియడ్లోనే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సిచ్యువేషన్ చాలా ర్యాపిడ్గా ఎవాల్వ్ అయింది కాబట్టి కొన్ని రెజల్యూషన్స్ వచ్చాయి. ఆ రెజల్యూషన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంట్లోనే ఎన్వై మీట్స్ తాలిబాన్ లీడర్. ఈ ఎన్వై మీట్స్ తాలిబాన్ లీడర్ అనేది కొంచెం సిగ్నిఫికెంట్ స్టెప్ అండి. ఎందుకంటే ఇండియన్ పాలసీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, ప్రత్యేకంగా తాలిబాన్కి సంబంధించిన దాంట్లో ఇది మొట్టమొదటి స్టెప్గా మనం భావించవచ్చు. అందుకని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ మీరు చదివితే బాగుంటుంది. నెక్స్ట్, ఎకానమీ గ్రోస్ 20.1% ఇన్ Q1, లాగ్స్ ప్రీ పాండమిక్ లెవెల్. సో దీంట్లో కొన్ని డేటా సెట్స్ ఉంటాయి మనకి, జీడిపి కానీ జీవీఏ కానీ, అంటే పారామీటర్స్ కొన్ని ఉంటాయి. అవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత కొన్ని రీజన్స్ ఉంటాయి ఎందుకు తగ్గింది, ఎందుకు పెరిగింది అని. ఆ రీజన్స్ మీరు తెలుసుకోగలిగితే డేటాతో రాయకపోయినా కూడా మనకి ఫ్యాక్టర్స్ రాస్తే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది ఆన్సర్ రైటింగ్లో. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ మూవింగ్ ఆన్, ట్రిపుల్ డిలైట్ ఫర్ ఇండియా టోక్యో ఒలింపిక్స్, ఆ పారా ఒలింపిక్స్. ఫస్ట్, స్టేట్ లెవెల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి, అదర్ లెవెల్ ఎగ్జామ్స్కి మనకి ఏంటంటే ముఖ్యంగా గెలిచిన అతని పేరు, తర్వాత అతను గెలిచిన మెడల్, ఏ ఈవెంట్లో గెలిచారు అనేది మనకి ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, ఇండియా రీచెస్ న్యూ మైల్ స్టోన్ విత్ ఓవర్ 1.9 crore జాబ్స్ ఇన్ ఏ. సో ఇండియన్ వ్యాక్సినేషన్ డ్రైవ్ గురించి ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. జస్ట్ ఇన్ఫర్మేటివ్ అండి, అంటే అవేర్నెస్ ఉండడానికి అంతే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అంత సిగ్నిఫికెంట్ కాదు. మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 4, నార్త్ అండ్ ఈస్ట్. దీంట్లో ఐఐటి ఎంఐటి డెవలప్స్ పోర్టబుల్ సెన్సార్స్. అగ్రికల్చర్కి సంబంధించింది ఏ టెక్నాలజీ అని చూడండి. ఇన్ కేస్ అది పాసిబిలిటీ పెద్ద సిగ్నిఫికెంట్ అయితే కాదు, కానీ సైన్స్ అండ్ టెక్కి సంబంధించింది కాబట్టి వదలడానికి లేదు. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. సో ఎడిటోరియల్ పేజ్ నెంబర్ 6 వచ్చేసరికి ఫిర్రిక్ విక్టరీ. ఇదేంటంటే ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతున్నా పాకిస్తాన్ కొంచెం ఎక్కువ ఆనందంగా ఉన్నట్లుంది. కానీ దానికి ఇంకా సిచ్యువేషన్ అనేది ఎట్లా డిటీరియేట్ అయ్యే అవకాశం ఉంది, పాకిస్తాన్కి నెగిటివ్ అయ్యే అవకాశం ఉందని ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. సో కొంచెం మీకు కూడా ఆ సిచ్యువేషన్ ఎలా ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉందని అవేర్నెస్ రావడానికి దయచేసి ఈ ఆర్టికల్ చదవండి. నెక్స్ట్, మూవింగ్ ఆన్, మేకింగ్ అవుట్ ఎ కేస్ ఫర్ ప్రాపింగ్ అప్ ద మిడిల్ క్లాస్. ఇది మిడిల్ క్లాస్ ఇన్ రిగార్డ్స్ టు ఎకనామిక్ రికవరీ గురించి ఈ ఆర్టికల్ కొంచెం డిస్కస్ చేస్తుంది. సో మీరు అదంతా చదవకపోయినా కూడా దీంట్లో రిచర్డ్ హెచ్ టేలర్ ఒక కొత్త వర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అంటే తను నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు, నోబెల్ ప్రైజ్ రావడానికి కారణమైన థియరీ ప్రపోజ్ చేసినప్పుడు ఒక వర్డ్ వాడారనమాట. దాన్నే ఎకనామికస్ అనేసి ఆ వర్డ్ని వాడారు. అది కొంచెం ఇంపార్టెంట్. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ చదవకపోయినా అదేంటో తెలుసుకోండి. తెలిసి ఉంటే కొంచెం మంచిది. ఎందుకంటే ఎకానమీ గురించి చాలా మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్జామ్లో ఎకానమీ గురించి అడగాల్సి ఏదైనా ప్రిలిమ్స్ క్వశ్చన్ వస్తే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ పెరిఫరీ నుంచి అడగడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు. దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఆ వర్డ్ గురించి తెలుసుకోండి, సిగ్నిఫికెంట్. ఆపెడ్లోకి వచ్చేసరికి బ్రిక్స్ గురించి మాట్లాడతామండి. పేజ్ నెంబర్ 7 ఇది. బిల్డ్ బ్రిక్స్ బెటర్ అనేది, బ్రిక్స్కి ఎట్లాంటి రిఫార్మ్స్ కావాలి, కరెంట్ గ్లోబల్ సినారియోని ఎవాల్వ్ అవుతున్న సినారియోకి అనుగుణంగా నడుచుకోవడానికి బ్రిక్స్లో ఎలాంటి రిఫార్మ్స్ తేవాలని మాట్లాడుతున్నాము. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. నెక్స్ట్, మేకింగ్ ద పారా ఒలింపిక్స్ కౌంట్. ఇది డిసేబిలిటీ రైట్స్ గురించి, డిసేబిలిటీ యాక్ట్ గురించి, దాని గురించి మాట్లాడుతుంది. ఎందుకు వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఇవ్వాలి, మన మామూలు ఒలింపియన్స్ని తర్వాత పారా ఒలింపియన్స్ని ముందుకు సమానంగా చూడాలని ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని దయచేసి చదవండి. నౌ మూవింగ్ ఆన్, మేనేజింగ్ నేచురల్ రిసోర్సెస్ అనేది కొంచెం స్పెసిఫిక్ టు మేఘాలయ, కానీ ఈ ఐడియా అనేది మీరు వేరే చోట ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇది కానీ మీరు చదివితే మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ ఎగ్జాంపుల్ వస్తుంది. దాన్ని ఎక్కడన్నా ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఎట్లా హ్యాండ్ ఇన్ గ్లవ్, అంటే ఇన్ ద సెన్స్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక ఎన్వైర్న్మెంట్ తర్వాత డెవలప్మెంట్ మోడల్ ఎలా అప్రోచ్ ఉండాలి, ఏ బేసిస్ మీద అప్రోచ్ ఉండడానికి మీ దగ్గర ఎగ్జాంపుల్స్ లేకపోతే ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ అయ్యే అవకాశం ఉంది.
దయచేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ని చదవండి. Now moving on to page number 8, 2 years since NRC draft, lags still in limbo. ఇది ఎన్ఆర్సీ సిఈఏ గురించి మాట్లాడుతుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ ఆర్టికల్ చదవండి. కొంచెం సిగ్నిఫికెంట్ గివెన్, ఎందుకు అంటే రెఫ్యూజీస్ గురించి మాట్లాడుతున్నాం, మైనారిటీ రెఫ్యూజీస్ గురించి. అందుకని ఇప్పుడు ఎన్నడూ లేనంత ఇంపార్టెన్స్ ఎన్ఆర్సీకి సిఈఏకి వస్తుంది. దయచేసి చదవండి, ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది ప్రిలిమ్స్లో, మెయిన్స్లో. Now moving on, discipline lawmakers says వెంకయ్య. నా దీంట్లో ఏంటంటే మిషన్ 5000 గురించి చెప్తున్నారు. అదేంటో తెలుసుకోండి, అది కొంచెం ఇంపార్టెంట్. దయచేసి మిషన్ 5000 గురించి తెలుసుకోండి. నా మూవింగ్ ఆన్ టు పేజ్ నెంబర్ 9, ఇండియన్ ఎన్వాయ్ ఇన్ దోహా మీట్స్ తాలిబాన్ లీడర్. ఇది పాసిబుల్ స్టెప్ అండి, ఫస్ట్ స్టెప్ ఇన్ బెటరింగ్ ఇండియాస్ రిలేషన్షిప్ విత్ తాలిబాన్. బెటరింగ్ అనేది తప్పు వర్డ్. ఉన్న పరిస్థితుల్లో మనకి వేరే దారి లేక వాళ్ళతో మనం మాట్లాడాల్సి వస్తుంది. దాంట్లో ఇది ఫస్ట్ స్టెప్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. కన్సర్న్స్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ మెంబర్షిప్ ఇన్ సార్క్ అరైజ్. ఇప్పుడు తాలిబాన్ సార్క్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్లో తాలిబాన్కి మెంబర్షిప్ ఇవ్వాలా లేదా? ఆఫ్ఘనిస్తాన్ అయితే ఇన్వైట్ చేసాం రమ్మని. ఎప్పుడు డెమోక్రటిక్ ఎలక్షన్స్ జరిగి ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. ఇప్పుడు తాలిబాన్కి దాంట్లో సీట్ ఇవ్వాలా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ అయితే టూ హ్యాపీ ఇవ్వడానికి, చైనా కూడా టూ హ్యాపీ. చైనా రెడీగా ఉందంటే పక్కనే రష్యా కూడా రెడీగా ఉంటుంది. కానీ మిగతా మెంబర్స్కి వరి ఉందన్నమాట, తాలిబాన్ వస్తే పరిస్థితి ఏంటని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ చదవండి. ఇన్ ఎ ఫస్ట్ 9 SC judges take oath in one stroke. ఈ ఆర్టికల్ అనేది జస్ట్ ఇన్ఫర్మేటివ్. అపార్ట్ ఫ్రమ్ దట్ డోంట్ వరీ. కొలీజియం ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే తెలుసుకోండి. మూవింగ్ ఆన్, ఐఎండి ఫోర్కాస్ట్ ఫాయిల్డ్ బై 24% రెయిన్ షార్ట్ ఫాల్. అగైన్ గివెన్ సినారియో. ఇన్స్టాగ్రామ్ పేజ్లో దీని గురించి ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ఈరోజు కానీ రేపు కానీ, ఈ షార్ట్ ఫాల్ వల్ల నష్టాలు ఏంటని. దయచేసి ఆ వీడియో చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. స్కూల్ స్టాఫ్ టు గెట్ ఫస్ట్ జాబ్ బిఫోర్ సెప్టెంబర్ 30. అగైన్ పాలసీ నాట్ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఎందుకు వీళ్ళకి వ్యాక్సిన్స్ ఫస్ట్ ఇవ్వాలి ప్రయారిటీ బేసిస్లో మాట్లాడుతుంది కాబట్టి ఇంపార్టెంట్, అంతమంది కాదు. నా మూవింగ్ ఆన్ టు వరల్డ్, పేజ్ నెంబర్ 11, ఫస్ట్ ఆర్టికల్ ఆఫ్టర్ యూఎస్ ఎగ్జిట్ తాలిబాన్ సెలబ్రేట్ విక్టరీ. ఇది ఇన్ఫర్మేటివ్ ఆర్టికల్ అండి. అపార్ట్ ఫ్రమ్ దట్ నాట్ ఇంపార్టెంట్. కానీ నెక్స్ట్ ఆర్టికల్, చైనా ఓపెన్స్ ఫస్ట్ రోడ్ రైల్ ట్రాన్స్పోర్ట్ లింక్ టు ఇండియన్ ఓషన్. ఇది ఇంపార్టెంట్. ఇది రెండు రకాలుగా ఇంపార్టెంట్. ఒకటి మ్యాప్ పాయింటింగ్లో ఇంపార్టెంట్, రెండోది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్. దయచేసి ఈ ఆర్టికల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. పేజ్ నెంబర్ 12, బిజినెస్కి వచ్చేసరికి కోర్ సెక్టార్ లాక్స్ 9.4% గ్రోత్. దీంట్లో మీరు పారామీటర్స్ చదివితే ఏ పారామీటర్స్ ఈ గ్రోత్ కారణం అని చదివితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్, ఓవర్సీస్ సెటిల్మెంట్ ఆఫ్ జీసెక్ డీల్స్ ఆన్ యాన్యువల్. ఈ జీసెక్స్ గురించి మీరు దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. పాసిబుల్ క్వశ్చన్ ఉంది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ, అట్లీస్ట్ మోస్ట్ ప్రాబబ్లీ ప్రిలిమ్స్లో జీసెక్స్ గురించి లేదా అటువంటి సంబంధించిన సెక్యూరిటీ బాండ్స్ గురించి అయితే క్వశ్చన్ అయితే తప్పకుండా ఉంటుంది. దయచేసి అట్లాంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఫిజికల్ డెఫిసిట్ టచెస్ 21.3 ఆఫ్ టార్గెట్. బ్యాంక్ క్రెడిట్ టు నాన్ ఫుడ్ సెక్టార్స్ గ్రూ 6.2% ఇన్ జూలై. ఇవి రెండు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ కాదు, కానీ ఎకనామిక్ రికవరీ గురించి ఒక ఐడియా ఇస్తుంది. అందుకని ఈ ఆర్టికల్స్ ఇంక్లూడ్ చేశాను. ఇది ఇవాళకి హిందూ న్యూస్ పేపర్లో చదవాల్సిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. థ్యాంక్ యూ. స్టే సేఫ్. నమస్తే.